హలో బిగ్ బాస్ ఫ్యాన్స్, ప్రమోట్ రిలీజ్ అయింది. చూసారా? చూడకపోతే చూసి వచ్చేయండి. ఇంట్రెస్టింగ్గానే ఉంది. శ్రీజ ఎంట్రీ జరిగింది. శ్రీజ నామినేషన్ కళ్యాణ్ని నామినేట్ చేయటం జరుగుతుంది. అండ్ అందులో ఈ ప్రోమోలో ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి గారు అండ్ శ్రీజ నామినేషన్స్ చూపిస్తారు. అండ్ దానిలో భాగంగా మనకి ఫస్ట్ ఫ్లోరా నామినేషన్ రీతు నామినేట్ చేస్తుంది. అండ్ ఒక ఫేక్ లవ్ స్టోరీ తోటి మీది స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూడాలి. కళ్యాణ్ వెంటనే బాబోయ్ నన్నెందుకు లాగుతున్నారు, ఇది నామినేషన్ కాదు, అవునా ఇలా కూడా జరిగిందా అన్నట్టు, ఆర్ఎల్స్ నన్నెందుకు తీసుకొస్తున్నారు అన్న ఉద్దేశంలో కళ్యాణ్ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ అయేషా వెళ్ళిపోయినప్పుడు నవ్వుతున్నావు, కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు కూడా నువ్వు నవ్వుతున్నావు అంటే అది నేను వేరే వాళ్ళు బాధపడుతుంటే నేను నవ్వే టైపు కాదు. ఇలాంటిది కాదు కదా, కన్విన్సింగ్గా అనిపించలేదు. రీతు ఎక్స్ప్లెనేషన్ అస్సలు కన్విన్సింగ్గా అనిపించలేదు. సో డెఫినెట్లీ రీతుని టార్గెట్ చేసిన పాయింట్స్ ఫ్లోరా వ్యాలిడ్గానే అనిపించాయి. నెక్స్ట్ సుమన్ శెట్టి గారిది. ఇది సుమన్ శెట్టి గారికి అజాతశత్రువు. మన అజాతశత్రువు మొత్తానికి అందరు బుగ్గలు గిల్లేస్తారు. రీతు కూడా బుగ్గలు గిల్లేస్తుంది, నవ్వేస్తూ ఉంటారు. అండ్ వీకెండ్లో నాగార్జున సార్ ఎలివేట్ చేసేస్తూ ఉంటారు. బై నేచర్ బై బిహేవియర్ సుమన్ శెట్టి గారు చాలా కైండ్ అండ్ కామ్ గోయింగ్ అయి ఉండొచ్చు. మేబీ దట్స్ వై అందరి అటెన్షన్ ఆర్ అందరి అప్రిషియేషన్ అండ్ ఆప్యాయత ఆల్ దట్ హీస్ గెటింగ్ ఇన్ ద హౌస్. సో ఆయనకి ఎక్కువగా ఎవరితోటి ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఎలాంటి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ లేవు పెద్దగా. అందుకే ఆయన ఈ డంబ్ పాయింట్ మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సంజనాని వీకెండ్లో నాగార్జున సారు కంప్లీట్గా బ్లాస్ట్ చేసేసారు, కంప్లీట్గా ఓపెన్ చేసేసారు, నేకెడ్ చేశారు. ఆల్ హర్ వీడియోస్ ప్లే చేసి సంజనాని నుంచో పెట్టేశారు. ఇంకా అంతకంటే ఇంకేముంది నామినేషన్స్లో తీసుకొచ్చి ఈ పాయింట్ చెప్పడానికి. అండ్ ఎలా అయినా ఈయన కాకపోయినా ఎవరైనా నామినేట్ చేస్తారు. బట్ ఇలా చెప్పటం సుమన్ శెట్టి గారికి అంత వ్యాలిడ్ పాయింట్ అనిపించలేదు. మాస్ ఎలివేషన్ సుమన్ శెట్టికి ఆబ్వియస్లీ జరిగిపోతుంది. సారీ, బయట ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతుంది చాలా జోరుగా. సో వాయిసెస్ అంతా వస్తున్నాయని బ్యాక్గ్రౌండ్లో, అందుకనే నేను స్టాప్ చేయాల్సి వచ్చింది. అండ్ శ్రీజ నామినేషన్ స్టార్ట్ అవుతుంది. శ్రీజ నామినేషన్లో నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అన్న పాయింట్ తోటి స్టార్ట్ చేస్తుంది. అండ్ స్టార్ట్ చేసి ఇంకా నువ్వు ఎలా లైట్ తీసుకున్నావు, ఎవరైనా నీ క్యారెక్టర్ ఆయన దానికి కళ్యాణ్ సమాధానం చాలా రిక్వెస్ట్ చేసింది, ప్లీడ్ చేసింది, సారీ అని, ఎక్స్క్యూజ్ అని, అపాలజీస్, అందుకే నేను వదిలేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు, క్యారెక్టర్ అసెసినేషన్ ఎవరైనా చేసి తర్వాత సారీ చెప్తే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగినప్పుడు ఐ థింక్ కళ్యాణ్కి సమాధానం లేదు, కళ్యాణ్ దగ్గర ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, తనూజాన్ నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, కాపీ క్యాట్ నామినేషన్స్ అన్న వర్డ్ తీసుకొచ్చాడు. కానీ ఇంకా వేరే రీజన్ చెప్తే కొంచెం మొన్న బాగుండేదేమో. నా ఒపీనియన్ అప్పుడు తప్పుగా ఉంది, తర్వాత నేను మార్చుకున్నాను. బికాస్ నేను రాంగ్గా తీసుకున్నాను తనూజాని. బట్ నాకు తర్వాత రియలైజ్ అయిందని ఏదో చెప్పుకున్నా బాగుండే కదా, కాపీ క్యాట్ నామినేషన్ చెయ్యను అన్న కళ్యాణ్ అసలు ఫస్ట్ వీక్లో ఆ గుడ్డు గురించి కంటిన్యూస్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భరణిని రోస్ట్ చేసేసి అండ్ సంజనాని కంటిన్యూస్గా అదే పాయింట్లో ఆమెని లాగేసి ఇదంతా చేసిన వాళ్ళు ఇప్పుడు కాపీ క్యాట్ నామినేషన్స్ నేను చేయను అంటాడు. ఎవరిని ఇంతవరకు కళ్యాణ్ చేయలేదా? ఇది ఒకటే ఎగ్జాంపుల్. ఇంకా ముందు కూడా చేయడా? అండ్ ఆల్రెడీ చేసి లేడా? ఎంత రాంగ్గా చెప్తున్నాడు, ఎంత వర్స్ట్గా అక్కడ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎక్స్ప్లెనేషన్ మాత్రం, జస్టిఫికేషన్ మాత్రం డ్యామ్ చీప్ అనిపించింది. అండ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ అని చెప్పింది. అస్సలు ఏ మాత్రం వ్యాలిడే కాదు. కళ్యాణ్ పాయింట్ అక్కడ బాగాలేదు. బట్ ఏమైనా సరే ఆయనకు సజెషన్స్ ఇస్తుందో లేకపోతే హింట్స్ ఇస్తుందో అని నేను అనుకున్నాను. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా ఒక్కళ్ళకి వారిద్దరికి హౌస్లోకి వచ్చే అవకాశం ఉందన్నప్పుడు శ్రీజ వాళ్ళు సేఫ్గా, ఇంకా సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు శ్రీజ సేఫ్గా ఆడదు. డెఫినెట్లీ తను ఛాన్స్ తీసుకోదు, రిస్క్ తీసుకోదు. ఫ్రెండ్ అయినా ఎవరైనా నామినేషన్లో
ఆమె ఫెయిర్గా ఉంటుంది అని అనుకొని నేను ఐ థింక్ జెన్యున్గానే కళ్యాణ్లో తప్పు అనిపించింది కాబట్టి కళ్యాణ్ని నామినేషన్లో పెట్టింది అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళు ఎంత టీమ్ అయినా ఎంత కామనర్స్ అయినా ఇప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడాలి. బికాజ్ షీ గాట్ ఎ సెకండ్ ఛాన్స్. లైక్ ఈ ఛాన్స్ తను వదులుకోదు, కంప్లీట్గా షీల్ మేక్ అవుట్ ఆఫ్ దిస్ ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? శ్రీజ ఇంకా దమ్ము ఫైర్ ఇంకా చూపించలేదు. మన థర్డ్ ప్రోమోలో మాధురిని అటాకింగ్ 1-on-1 ఆ అటాక్ మనకి కనిపిస్తుందేమో నేను అనుకుంటున్నాను. బట్ శ్రీజ వస్తే బాగుండు. అండ్ చాలామంది లైక్ ఇమాన్యుయల్ది కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. అండ్ తనుజ కూడా పడిపోతుంది ఈ వీక్లో, ఆల్రెడీ నామినేషన్లో ఉంది. మాధురి, సంజన టాప్ కంటెస్టెంట్స్ అండ్ ఎక్కువ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బయటకు వచ్చేసారు ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ ఇంకా నెక్స్ట్ వీక్ ఆ వీక్ ఆఫ్టర్ వస్తాడు. సో ఇమాన్యుయల్ కూడా నామినేషన్లోకి వస్తే అప్పుడు కానీ ఎగ్జాక్ట్గా ఎవరు టాప్లో ఉన్నారు ఏంటి అని తెలిసింది. బట్ స్టిల్ అందరికీ అయితే ఒక ఐడియా అయితే ఉంది. సో శ్రీజ వచ్చినాక ఏమన్నా లైక్ హౌస్లో ఉన్న డైనమిక్స్ ఇవన్నీ మారుతాయా? ఈ నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంకింగ్ సిస్టమ్ ఏమన్నా మారుతుందా? మనం చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.